3వ అధ్యాయంలో నుండి కొన్ని వాక్యాలను గడిచిన వారములలో ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఆదామవ్వలు పాపము చేయడం, పాపము ద్వారా వారికి కలిగినటువంటి దుస్థితి, తదనంతరం ఆ పాపము చేసినందున, ఆజ్ఞను అతిక్రమించినందున దానికి కారణమైనటువంటి సాతానును దేవుడు శపించుట, ఆదామునకు హవ్వకును తీర్పు తీర్చడం మనం చూసాం. పోయిన వారమున అనగా అటుపోయిన వారమున ఆదామునకు మరి దేవుడు ఏ రీతిగా తీర్పు తీర్చాడు అనేటటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆదాము పాపమును బట్టి నేలను శపించడం, తరువాత ప్రయాసముతో నేను బ్రతుకుతావని చెప్పడం మనం చూస్తాం. తర్వాత ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు నీ జీవితంలో నువ్వు పండించే పంట విషయంలో ఎదురు పడతాయని చెప్పడం, అంటే కష్టాలు, నష్టాలు, వ్యాధులకు అవి సూచనగా ఉన్నాయి. తదనంతరం ముఖపు చెమట కారిస్తేనే నీ నోటికి తిండి వస్తుందనేటువంటి విధంగా శపించడం, తదనంతరం నువ్వు ఏ మంటి నుండి తీయబడ్డావో తిరిగి ఆ మంటిలోనికి చేరుతావు అనేటటువంటి ఆ విషయాలను దేవుడు ఆదాముతో చెప్పడం మనం గమనించాం. వాటిని మనం ఇప్పటికీ కూడా ప్రతి మానవుడు అనుభవిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను, హవ్వను, ఆదామును ముగ్గురిని శపించాడు. శపించిన తర్వాత చేసిన పని ఏంటంటే ఆదాము అవ్వలను ఏదెను తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టేశాడు. ఎక్కడికి? బయటకు వెళ్ళగొట్టేశాడు. ఈ రోజున మనం నేర్చుకునేటటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆదాము అవ్వలను దేవుడు ఏదెను తోటలో నుండి ఎందుకు బయటకు వెళ్ళగొట్టాడు? ఎందుకు వెళ్ళగొట్టాడంటారు? తప్పు చేసినందుకు వెళ్ళగొట్టాడు. ఇంకా ప్రపంచ అభివృద్ధి కొరకు. వెరీ గుడ్. ఇంకా సరే, సంతోషం. మీకు కాస్తో కూస్తో మీరు అర్థం చేసుకుంటున్నారనేది దీనివలన నాకు అర్థమవుతూ ఉన్నది. అందుకని కొంచెం స్లోగా ఈ 3వ అధ్యాయంలో బండి స్లోగా నడిపిస్తున్నా. ఎందుకంటే ఫాస్ట్గా పోయామంటే మీకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకోకపోతే మనకు అసలు చరిత్ర అంతా దీంట్లోనే దాచబడి ఉన్నది. రహస్యాలన్నీ, రహస్య ధనాగారం ఇది. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున మనము ఈ చదవబడిన లేఖన భాగం ఆదికాండము 3వ అధ్యాయము 20 నుండి 24 వచనాల వరకు గల లేఖన భాగంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటాం. ఎన్ని? మొదటిది ఏంటంటే ఆదాము తన భార్యకు పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడు? ఆదాము తన భార్యకు ఎందుకు పేరు పెట్టాడు? రెండవది, దేవుడు చర్మపు చొక్కాలను ఎక్కడి నుండి తెచ్చాడు? అక్కడ మీరు చదవబడిన లేఖన భాగంలోనే. మూడవది, ఆదామవ్వలు జీవవృక్ష ఫలాలు తిననీయలేదు దేవుడు. ఎందుకు? తింటే ఏమవుతుంది? ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తింటే ఏమవుతుంది? తిననీయకుండా ఎందుకు చేశాడు? 4వ విషయం ఏంటంటే దేవుడు ఆదామవ్వలను ఎందుకు బయటకు వెళ్ళగొట్టేశాడు? ఈ 4 విషయాలను ఈరోజు వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తాం. మొదటి విషయానికి వస్తూ ఉన్నాను. అందరూ తీయండి, 20వ వచనం చదవండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. జాగ్రత్తగా వినండి. ఇది మొదటి భాగం. మనము 4 భాగాలు చెప్తానన్నాను కదా, ఆ 4 విషయాల్లో ఇది మొదటి విషయం. దానికి ముందు వచనం చదవండి, 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. జాగ్రత్తగా వినండి.
మీరు ఈ ఆదికాండం 3వ అధ్యాయం 1 నుండి ఈ 19వ వచనం వరకు కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా వస్తుంది. ఏంటి? ఒక ఆర్డర్ ప్రకారముగా 1 by 1 క్రమంగా వస్తున్నట్టు కనబడుతుంది. 20వ వచనానికి వచ్చేసరికి అసలు ఇక్కడ పైన జరిగిన సందర్భానికి ఇక్కడ ఉన్నటువంటి సందర్భానికి అసలు అంతు పొంతు లేదు. దేవుడు ఏమన్నాడంటే ఆదామును శపిస్తున్నాడు. నువ్వు ప్రయాసంతో బ్రతుకుతావు, నువ్వెంత కష్టపడినా అది నీకు ముళ్ళ తొప్పులు గచ్చపొదలే మొలిపిస్తూ ఉంటుంది, నువ్వు చెమటగార్చి పని చేస్తావు, నువ్వు మన్నైపోతావు అని దేవుడు అతన్ని శపిస్తూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఆదాం అంటే అవ్వ వైపు తిరిగి అవ్వ, ఈమె పేరు అవ్వా అని పేరు పెడుతున్నాడు. దేవుడు చేసేదేంటి, ఆదాం చేసేదేంటి ఇక్కడ అంటే ఒకేసారిగా ఏంటంటే సీన్ రివర్స్గా కనబడుతూ ఉన్నది. ఒకేసారిగా అసలు కొంతమంది ఆ జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారనమాట. అందరు కలిసి ఒక విషయం మీద మాట్లాడుతూ ఉంటే వీళ్ళు వేరే విషయాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు. అందరూ మాట్లాడుకునే చర్చాంశము వేరైతే వారు వేరే విషయాన్ని తీసుకొచ్చి పెడితే వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. అవునా కాదా? ఏం పిచ్చోను అని మేమేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? అవునా? దేవుడు సీరియస్గా సాతాను శపించాడు, అవ్వను శపించాడు, ఆదామును శపించాడు. నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు ఆదమ్మా, నువ్వు తప్పు చేసినందుకనంటే ఈయన ఏం చేస్తున్నాడంటే అవ్వ వైపు తిరిగి నీ పేరు అవ్వ, నువ్వు అనేక మంది జీవం గల ప్రతిదానికి నువ్వు తల్లి అవుతావు అని పేరు పెడతా ఉన్నాడు. ఓ విచిత్రమైనటువంటి విధానము ఇక్కడ కనబడతా ఉన్నది. అందుకనే అసలు ఆదాము ఎందుకు తన భార్యకు పేరు పెట్టాడు సడన్గా కనబడతా ఉన్నది ఇక్కడ. అంతవరకు అవ్వకు అసలు పేరే లేదు ఇప్పటి వరకు. ఏది 19వ వచనం వరకు, మొన్నటి వరకు మీకు చెప్పింది హవ్వా 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 అన్నాను, కానీ అప్పటి వరకు ఆమెకు పేరే లేదు. ఎక్కడొచ్చింది పేరు? ఇప్పుడు పేరు పెడతా ఉన్నాడు ఆదాము. ఆదాము పేరు పెట్టడంలో స్పెషలిస్టు, పేర్లు పెట్టడంలో మహా స్పెషలిస్టు. ఒకవేళ మనందరం పోయి ఆయన ముందు నిలబడినా ఫస్ట్ పేరు పెట్టినాకనే మాట్లాడతాడు. ఆయన ఏదో కొత్త పేరు సృష్టిస్తాడు. చాలా చక్కటి పేరు పెట్టగలిగిన నైపుణ్యత, అనుభవ జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరంటే ఆదాము. జ్ఞాపకం చేసుకోండి, ఈ ఆదాము అవ్వకు పేరు పెడతా ఉన్నాడు. ఆమెకు హవ్వ అని పేరు పెట్టాడు. అంతవరకు స్త్రీ అని రాబడింది. మీరు పై వచనాలు అంతా మీరు గమనిస్తే స్త్రీ. ఆదామునకు పేరెవరు పెట్టారు? దేవుడు ఆదామునకు పేరు పెట్టాడు. కనుక మనం గమనిస్తే ఆదాము అని స్పష్టంగా పిలుస్తాడు. అక్కడ పురుషుడు అని వ్రాయబడదు. ఆదాము ఆదాము ఆదాము. తర్వాత అవ్వ పేరు స్త్రీ అని వ్రాయబడట మనం చూస్తాం. అందుకని ఆ స్త్రీ అని ఆ స్త్రీ అనే పదమే మనం చూస్తాం. ఇక నుండి స్త్రీ అనే పదం పోతుంది, హవ్వ అనేటటువంటి పదం వస్తుంది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు ఆదాము తన భార్యకు పేరు పెట్టవలసి వచ్చింది అని అంటే ముఖ్య కారణం ఏంటంటే దేవుడు హవ్వను శపించే విధానాన్ని ఆదాము పసిగట్టాడు. చదవండి మాట. ఎన్నో వచనం? 16వ వచనం చదవండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. జాగ్రత్తగా వినండి. వేదనతో పిల్లలను కందువు. ఈ విషయాన్ని ఆదాము క్యాచ్ చేసేసాడు. ఏంటి అనంటే గర్భవేదన అంటున్నాడు అంటే ఈ రోజున శపించి మమ్మల్ని చంపేస్తాడు అనుకుంటున్నాం దేవుడు, కానీ మమ్మల్ని రోజున చంపాడన్నమాట.
నిజంగా మా దేవుడు ఎంత గొప్పవాడో. ఈరోజు అయిపోయింది, ఇక పండు తిన్నాం కదా, పాపం చేశాం కదా, అందుకే గడగడ వణుకుతూ ఆదామా నువ్వెక్కడంటే ఇదిగో నేను ఇక్కడ దాక్కున్నానయ్యా. ఎవరు చెప్పాడు? ఆ తినొద్దని చెప్పాను కదా, ఎందుకు తిన్నావు అని మాట్లాడుతూ ఉంటే గడగడ వణుక్కుంటూ ముందుకు వచ్చాడు. ఇక శపిస్తూ ఉంటే అయిపోయింది. ఇక ఈరోజు అయిపోయింది, మా జీవితం అయిపోయింది, ఇక మేము జీవించమేమో, ఇదే ఆఖరి క్షణమేమో, ఈరోజే ఆఖరి రోజేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు శపిస్తూ ఉంటే ఆయన మాటను ఈయన పసిగడతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చినది అది అక్షరాల నెరవేరుతుందని ఆదామునకు తెలుసు. ఎందుకంటే మొదటి నుండి ఆయన మనస్సును, ఆయన వ్యక్తిత్వాన్ని చక్కగా రుచి చూసిన వ్యక్తి ఎవరైనా అంటే ఆదాము మాత్రమే. కాబట్టి ఆయన మాట్లాడుతూ నువ్వు గర్భవేదన నేను హెచ్చిస్తున్నాను, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. ఓహో, అంటే ఈరోజు మమ్మల్ని చంపడన్నమాట దేవుడు. అంటే మాకు పిల్లలు పుడతారు, దేవుడు మాకు సంతానాన్ని ఇస్తాడు, మా సంతానాన్ని దీవిస్తాడు. అంటే నేను ఈరోజే అయిపోయింది అనుకున్నాను మా జీవితం, కానీ ఇంకా బ్రతుకు తెరువు ఉన్నది మాకు. అందుకని ఆదామును శపించిన వెంటనే అవ్వతో మాట్లాడుతున్నాడు. ఇక నుండి అమ్మాయి నీ పేరు అవ్వా. అప్పటి వరకు ఏమని పిలిచాడో మరి, అమ్మాయి అన్నాడో, ఈ రోజుల్లాగా డార్లింగ్ అన్నాడో, విచిత్రమైన పేర్లు కదా. అసలు కొంతమంది అసలు ఇదేదో సీక్రెట్ స్వీట్ నేమ్లు ఎక్కడ పిలుచుకోవాలని అర్థం కాదు. ఏడబడతాడో పిలిచి ఒక సంవత్సరం పాటు, కొన్నాళ్ళ పాటు హై లెవెల్లో తిరుగుతూ ఉంటారు, తర్వాత మళ్ళీ పత్తా కనబడరు, పేర్లన్నీ మాయమైపోతాయి. ఇక స్వీటీ, హార్టీ, డార్లింగ్ ఇవన్నీ పోతాయి. తర్వాత ఇక నువ్వెవరు, నువ్వెంత, నేనెంత. అవ్వతో చెప్పిన పోరాటాలు ఇక రోజు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. పాపం అయ్యగారు ఏమని పిలిచాడో ఒకవేళ డౌట్గానే వస్తే, నాకైతే తెలీదు, మీరు పరలోకం వస్తే కానీ ఆదమయం తగులుకోండి. ఏమయ్యా అవ్వకు భలే పేరు పెట్టావు అవ్వ అని, అంతకుముందు ఏమని పిలిచావు అసలు నువ్వు? ఒకసారి అడగండి. అడుగుతారా? అడగాలంటే రావాలి కదా సార్. రాగలుగుతారా? రావాలంటే ఇడ సరి చేసుకోవాలి కదా సార్. అందుకే మనకి ఆదివారాలు కార్యక్రమాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆదాము గమనించిన విషయం ఏంటంటే, ఇంకా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని పెంచాడు. ఈ రోజునే ఈ చేసిన తప్పును బట్టే ఈ రోజు మమ్మల్ని అంతం చేస్తాడు అనుకున్నాను, కానీ మా దేవుడు అలా చేయడం లేదు. ఇంకా మాకు అవకాశం ఇస్తున్నాడు. మాకు సంతానము కలుగుతుంది అని అంటే, మాకు పిల్లలు పుడతారు అని అంటే, ఇంకా కొన్నాళ్ళు ఆయుష్ మా జీవితంలో ఉన్నది. చావనైతే చస్తాం, శాపమైతే ఉన్నది, కానీ ఇప్పుడే చావమన్నమాట. ఇంకా కొద్ది కాలం బ్రతుకుతామని ఆత్మీయ సత్యాన్ని ఆదాము రోజున గ్రహించి, నిజంగా నువ్వు ధన్యురాలవు, ఇక నుండి స్త్రీ అని కాదు నిన్ను పిలవాల్సింది, నీ పేరు హవ్వ. ఎందుకంటే జీవము కలిగిన ప్రతి దానికి నీవు తల్లివి, జీవము కలిగిన ప్రతి వానికి నీవు తల్లి అవుతావు. అదేనా? చదవండి 20వ వచనం. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి, అంటే సంతానం ఎక్కడి నుండి ప్రారంభమైంది? హవ్వ, ఆదామవ్వల దగ్గర నుండి. అంటే అవ్వ గర్భము ద్వారా ప్రారంభించబడిన మొట్టమొదటి సంతానం ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరుగుతానే ఉన్నది. ఇప్పటికీ ఆ పదము పోయిందంటారా? ఇప్పటికీ అంటారు కదా, అవ్వ అంటే అమ్మమ్మనా? అమ్మమ్మ. మా సరే తెలంగాణలో అవ్వ అంటే అమ్మనే అవ్వ అంటారు. ఇక ఇక్కడి పద్ధతులు ఏంటి, అక్కడి పద్ధతులు ఏంటి మనకైతే తెలియదు, కానీ ఆ పేరైతే ఇప్పటికీ ప్రతి నోట ఉన్నది. అన్య జనుల నోట కూడా ఆ మాట ఇప్పటికీ పలుకుతానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆనాడు ఆదాము పెట్టిన పేరు ఈనాటికి కూడా చరిత్రలో తుడుపు పెట్టబడలేదు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత అండి. కాబట్టి మనమందరము కూడా ఆదాము అవ్వల ద్వారా వచ్చిన సంతానమే అని ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తించాలి. అందుకని మనందరికీ తల్లిగా ఉన్నది గనుక, ఆమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి గనుక హవ్వ అంటే జీవము గలది అని అర్థం. హవ్వ అంటే జీవము కలిగినది. జీవము కలిగినటువంటి ఆమెలో నుండి అనేక మంది జీవులు ఇలా పుట్టుకొచ్చారు. అందుకని వెంటనే ఆమె పేరు మార్చేశాడు ఆదాము. ఎంత హుషారు చూడండి, ఎంత చురుకుదనము చూడండి. తర్వాత ఆ రీతిగా మరణం వెంటనే రాదు అని గ్రహించాడు. కొన్నాళ్ళు బ్రతుకుతామని ఒక విషయం అర్థమైంది ఆదాముకు. అయితే వారికి సంతానము కలుగుతుందని అర్థం చేసుకున్నాడు. మరణం వెంటనే రాదు, ఇంకొన్నాళ్ళు బ్రతుకుతామని వెంటనే ఆమె పేరు మార్చేసి ఒక పని పూర్తి చేసుకున్నాడు ఆదాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఆదాము అవ్వకు పేరు పెట్టారు లేదు అవ్వ అని. తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమవుతాడు. 21 వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. ఇక్కడ కూడా మీకు ప్రశ్న చెప్పాను కదా. ఏం చెప్పాను? దేవుడు చర్మపు చొక్కాలను ఎక్కడి నుండి తెచ్చాడు? ఎక్కడి నుండి తెచ్చారంటారు? ఎక్కడి నుండి తెచ్చాడు? ఇలా అంటే వచ్చిందంటారా? రావచ్చు. ఆయన మహిమోన్నతుడు, చిటికేస్తే ఏదైనా సాధ్యమే. ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చర్మం రావాలంటే, చర్మము బయటకు తీయాలంటే జంతువును ఏం చేయాలా? చంపాలా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఏదైనా ఒక జంతువును చంపితేనే చర్మం అనేది, ఇప్పుడు పొటేళ్ళు చంపితేనే దాని చర్మం అనేది ఊడబెరుకోవచ్చు. ఏదైనా మనము తినగలిగేవి ఇప్పుడు ఏదైనా సరే కానీ, అది పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, చర్మం తీయాలంటే బ్రతుకుతున్న దాన్ని చర్మము తీయుట అది అసాధ్యము. చంపిన తర్వాత దాని చర్మాన్ని తీస్తారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా, ముందుగానే దేవుడు ఆ సాతానుకు యుద్ధం ప్రకటించినప్పుడు అక్కడ చెప్పాడు, మెస్సియా వస్తాడు, అక్కడ యుద్ధం జరుగుతుంది, అక్కడ వాడిని ఓడించి మీ అందరినీ రక్షిస్తాడు అని ఆత్మీయ సత్యాన్ని చెప్పకనే చెప్పాడు అక్కడ ప్రవచనం. ఆ బలి అతి శ్రేష్టమైన బలి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ గొర్రెపిల్లగా. ఎందుకంటే మనం యోహాను సువార్తలో చూస్తాం, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. పస్కా పండుగ రోజున ఆయన బలి అయ్యాడు, పస్కా బలి పశువుగా. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన రక్తము ద్వారా మనకు పరిపూర్ణమైన శాప విమోచన అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రభువు ఏం చేస్తా ఉన్నాడు దేవుడు అనంటే, ఆదామవ్వల కొరకు మొట్టమొదటి బలి దేవుడే అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఈ బలి అర్పించే విధానం ఎక్కడ కనబడుతుందంటే, కయీను దగ్గర, ఎక్కడ? హేబేలు దగ్గర. రైట్, కింద అధ్యాయంలో మనం గమనిస్తే ఈ కయీనేమో తను పండించిన పంటలో కొంచెం తీసుకొస్తాడు, హేబేలేమో తను గొర్రెలను కాసేవాడు కనుక గొర్రెను తీసుకొచ్చి అర్పిస్తాడు. మరి హేబేలుకి ఎలా తెలుసు గొర్రెను దేవునికి బలి ఇయ్యాలని? ఆదామవ్వలకు తెలుసు కాబట్టి వాళ్ళు నేర్పించారు పిల్లలకు. మరి ఆదామవ్వలకు ఎలా తెలుసు? వారి కొరకు దేవుడిక్కడ బలి ఇచ్చాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పబడలేదు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇదే. ఎందుకు ఆ చర్మము వచ్చింది అనంటే, చర్మపు చొక్కాలను చేయించాడు దేవుడు అంటే,
ఒక జంతువును బలి ఇవ్వగలిగితేనే అది సాధ్యము. కాబట్టి వారు పాపము చేసినందున ఆ పాపమును తుడిచివేయట కొరకై, ఆ పాపమును కప్పివేయట కొరకై దేవుడే మొదటి బలి అర్పణ చేసి ఆ రక్తాన్ని చిందించి ఆ గొర్రె యొక్క లేదా ఆ జంతువు ఏదైతే ఉన్నదో దాని చర్మాన్ని తీసి వారికి ఒక వస్త్రములాగా, చొక్కాలాగా మార్చి వారికి తొడిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? కచ్చడములు చేసుకున్నారని చెప్పాను కదా. ఆకు మీద ఆకులు, విస్తరాకులు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు. కూర్చోలేరు, నిలబడలేరు, పరిగెత్తలేరు. సాయంత్రానికి వాడిపోతాయి పొద్దునకు పెట్టుకున్నారంటే ఎండకి. కాబట్టి వారికి తెలియదు, అజ్ఞానములో ఉన్నారు. ఏదో జ్ఞానవంతులు దేవదూతల వలె మేము గొప్పగా అయిపోతాం అనుకున్నారు. కానీ చర్మపు కనీసం చొక్కాలను, వస్త్రాలను తొడుక్కునే స్థితి కూడా మానవులకు లేదు. ఈనాటికి కూడా లేదు అనుకోండి. ఏది కట్టుకోవాలో మనకు అర్థం కావట్లేదు, ఎలాంటివి తొడుక్కోవాలో అర్థం కావట్లేదు. చినిగిపోయినాయి ఒకప్పుడు, చినిగింద్రా వేసుకోవద్దు అని అంటే ఈ రోజున చినిగినాయి పెద్ద ఫ్యాషను. ఎంత చినిగితే అంత ఫ్యాషను. కాబట్టి ఈ రోజున కూడా వస్త్రాల విషయంలో, అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషి ఏ విషయంలో పడిపోతాడో ఇంకా సాతానుగాడు బాగా క్యాచ్ చేసి నిన్ను వస్త్రాల విషయంలో, ఈ గృహాల విషయంలో, లేకపోతే ధనము విషయంలో, ఆహారం విషయంలో సింపుల్గా పడగొట్టేస్తాడు వాడు. మనిషికి అవసరమైన ఇవే కదా ప్రాముఖ్యమైనవి. ఈ రోజున వస్త్రాలకు, తిండికి పడిపోని వాళ్ళు ఎవరు చెప్పండి? ధనానికి పడిపోని వాళ్ళు ఎవరు చెప్పండి? పరుగో పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగు. ఈ రోజున ఇంకా ఆ దుస్థితిలోనే మనం జీవిస్తూ ఉన్నాము, కానీ సరైన మారు మనసు రక్షణ అనుభవం కలిగి జీవించలేకపోతూ ఉన్నాం. జాగ్రత్త. ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అంటే దేవుడు ఆ రోజున వారి కొరకు ఒక జంతువును బలి అర్పించి రక్తాన్ని చిందించి వారికి వస్త్రాలను తొడిగించాడు, చర్మపు వస్త్రాలను. అయితే ఈ రోజున మరి 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై కలువరి శిలువలో ఆ గొర్రెపిల్ల స్థానంలో మనందరి కొరకు బలి అయ్యి ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి దిగంబరులుగా ఉన్నటువంటి మనలను ఇదిగో తన నీతి వస్త్రము చేత మనల్ని ఇప్పటికీ కప్పుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు, ఆ రోజున ఆదాములకు చర్మపు చొక్కాలే, కానీ ఈ రోజున నీకు రక్షణ వస్త్రమని చేతిలో పెట్టాడు, నీతి అనే వస్త్రమని చేతిలో పెట్టాడు. ఈ రోజున ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ నీతి అనే వస్త్రాన్ని నువ్వు చివరి వరకు, నీ యాత్ర ముగించే వరకు నువ్వు కాపాడుకోవాలి. అప్పుడే మన జీవితాలు పదిలపరుచుకున్న వారం అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా చర్మపు చొక్కాలను దేవుడు వారి కొరకు బలియాగము చేసి ఆ చొక్కాలను వారికి తొడిగించడం జరిగింది. మూడో విషయం ఏంటి? 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని వాళ్ళను బయటకు గెంటేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మూడో విషయం ఏం చెప్పాను? ఆదామవ్వలను జీవవృక్ష ఫలాలను తిననీయలేదు దేవుడు. తిననీయకూడదని బయటకు వెళ్ళగొట్టాడు. అసలు ఎందుకు వాటిని తిననీయలేదు? ఇంకా మనం పైన గమనించినట్లయితే, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో అంటే ఇక్కడ మరలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక నామము మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు ఇక్కడే మనకు కనబడతా ఉన్నారు. ఇదే వచనం మరలా మనం పక్కన 1వ అధ్యాయంలో చూస్తాం. 1వ అధ్యాయము
26వ వచనంలో మనం గమనిస్తాం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన 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 అనేటటువంటి ఆ సందర్భాలన్నిటిలో కూడా త్రియేకత్వము గురించి వ్రాయబడి ఉండుట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే ఆదాము దేవునితో సమానుడయ్యాడా? ఆదాము దేవునితో సమానుడయ్యాడా? అక్కడ వచనం అలాగే కనబడుతూ ఉన్నది. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు అని చెప్తా ఉన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఒకవేళ ఇది నిజము అయినట్లయితే దేవుడు చెప్పింది ఆదాము దేవునితో సమానుడు అయ్యాడు అని అంటే, సాతాను చెప్పింది కూడా నిజమే అవుతుంది. సాతానుడు ఏమని చెప్పాడు? 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనం చదవండి. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు నెరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని దేవతల వలె ఉందురని. అంటే మీరు కూడా దేవునిలాగా ఉంటారు అని సాతాను కూడా చెప్పాడు. మరి ఇక్కడ దేవుడు అన్నది నిజమైతే సాతాను అన్నది కూడా నిజమే. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని అంటే, దేవుని యొక్క స్వభావం ఏంటంటే, దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. అది ఆయన స్వభావం. అర్థమైందా? మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. అయితే చెడును ఆయన విసర్జించువాడు, మంచిని మాత్రమే ఆయన చేపట్టేవాడు. అది ఆయన లక్షణం. అయితే ఇప్పుడు ఆదాము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన ఆదామునకు కూడా దేవుడు తినవద్దన్న పండు తినుట ద్వారా ఆ స్వభావం వచ్చిందంటే, మంచి చెడ్డలు, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే పరిస్థితిలోనికి వచ్చారు. కానీ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇప్పుడు మన ముందు మంచి ఉన్నది, చెడు ఉన్నది. ఎంతమంది మంచి ఎక్కువ చేస్తున్నారు, చెడు తక్కువ చేస్తున్నారు చెప్పగలరుగా? మనిషి యొక్క విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే మంచిని పక్కన పెట్టి చెడుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటటువంటి స్వభావము ఆటోమేటిక్గా మనిషి లోపల నిండిపోయింది. మీరు ఎప్పుడైనా గమనించండి, మిమ్మల్ని మీరు చాలా సార్లు టెస్ట్ చేసుకోండి. అవసరం లేవు, ఇది మనకు అక్కర్లేదు అనుకున్నవి చేస్తూ ఉంటాం. ఇది వినకూడదు అని తెలుసు, అవి వింటూ ఉంటాం. అది చూడకూడదు అని తెలుసు, అది చూస్తూ ఉంటాం. ఆ పని చేయకూడదని తెలుసు, కానీ అది చేస్తూనే ఉంటాం. తెలుసు, తెలియక కాదు, కానీ అదే 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 మరలా 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 మరలా. ఆదాము దేవునిలో ఎలా ఒక్కడిగా మారాడు అనంటే, దేవుని వలె మంచి చెడు తెలుసుకునేటటువంటి ఆ జ్ఞానము, ఆ విషయము లోనికి వచ్చాడు. కానీ మంచిని చేపట్టి చెడును పక్కన పెట్టేటటువంటి ఆ బలములోనికి, ఆ స్థితిలోనికి ఆదాము రాలేకపోయాడు. ఇప్పుడు తనకు మరణము ప్రకటింపబడింది. ఇప్పుడు ఏం చేస్తాడు ఆదాము అంటే, పరిగెత్తుకొని జీవవృక్ష ఫలము తినాలి అని పరిగెడతాడు. ఎందుకు? దేవుడు ఇక్కడ మరణాన్ని ప్రకటించాడు. నేను ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే జీవవృక్ష ఫలాలు తింటే నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను అని ఆదాము అనుకుంటా ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అనంటే, ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడే ఈరోజు నేను మీకు ముందుగా చెప్పిన ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది. జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని క్రింద చదవండి 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి
పంపివేశాను. ఎందుకు పంపించాడు అనంటే, దేవుడు ఆదామవ్వలను ఏదైనా తోటల నుండి బయటకు ఎందుకు పంపించాడు అనంటే, వాళ్ళు ఆ జీవవృక్ష ఫలాలు తినకూడదు అని. తింటే ఏమవుతుందండి అనంటే, ఇప్పుడు వాళ్లకు శిక్ష ప్రకటింపబడింది, పాపం వలన శిక్ష ప్రకటింపబడింది, మరణము ప్రకటింపబడింది. వారికి ఆ శిక్ష ద్వారా రోగాలు వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు, కష్టాలు, నష్టాలు అన్నీ ఎదుర్కొంటారు. ఇప్పుడు పొరపాటున వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని తిన్నారా, వాళ్ళు ఈ రోగాన్ని అనుభవిస్తూనే, ఈ వ్యాధులను అనుభవిస్తూనే, ఈ శ్రమలను అనుభవిస్తూనే జీవితాంతం బ్రతకాల. అంటే ఇక వాళ్ళకు మరణం అనేది ఉండదు. అర్థమైందా? ఒకవేళ ఆ రోజున ఆదామును దేవుడు పండు తిననిచ్చింటే ఇప్పుడు కూడా ఆదాము బ్రతికేవాడు. ఎలా ఉండేవాడు ఒకసారి ఊహించుకోండి. ఆయన ఆకారం ఎలా ఉండేది, ఆయన వెంట్రుకలు ఎలా ఉండేవి, ఆయన గోల్డ్ ఎలా ఉండేవి, ఆయన ముసలోడయ్యేవాడా, యవనుడుగా ఉండేవాడా? అంటే చావు రాదిక. ఇప్పటికీ కనీసం ఒక 50 సంవత్సరాలు కాదు, కింద కూర్చుంటే పైకి లేక, పైన కూర్చుంటే కింద కూర్చోలేక బలహీనలం అయిపోయి ఈ సావంటే వస్తలేదు అనుకుంటాం. ఎందుకు? వాటిని భరించలేక. అయితే ఎప్పుడో ఒకసారి వస్తుందని తెలుసు. చచ్చినప్పుడు ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. సహజంగా ఎవరికైనా, ఒక మనిషి లేనప్పుడు ఎవరికైనా బాధనే. కానీ కొంతమంది అంటూ ఉంటారు, చల్లగా పోయింది పోయినామే, పోయినోడు చాలా చక్కగా పోయినాడు, ధన్యుడు. ఎందుకు? రోగాలు అనుభవించాల్సిన కర్మ లేదు ఇక వాళ్ళకి. ఈ లోకంలో బాధలు, ఈ లోకంలో ఈ పీకలాటలు, లేకపోతే టెన్షన్స్, ఇవన్నీ అనుభవించే ఆ స్థితి లేదు. విశ్రాంతి పొందుతారు వాళ్ళు. అంటే ఈ లోక శిక్ష నుండి, ఈ మనిషికి వచ్చినటువంటి ఆ కష్టాల నుండి వాళ్ళకి ఏం దొరికిందంటే విమోచన. హల్లెలూయా! అందుకే దేవుడు మరణాన్ని ఏర్పాటు చేశాడు. పొరపాటున ఇప్పుడు ఆదాము, ఎందుకంటే మీరు గమనించండి, ఈ రోజున మనిషి విషయంలో కూడా మరణము దగ్గరకు వస్తుందంటే ఎవరు కూడా ఒప్పుకోరు. మరణిస్తాము ఏదో ఒక రోజున అందరికీ తెలుసు, కానీ ఆ మరణం ఇప్పుడు మన దగ్గరకు వస్తుందంటే ఒప్పుకోము. దాని నుండి తప్పించుకోవడానికి ఎన్ని తిప్పలైనా పడతాం, ఆస్తులైనా అమ్ముకుంటాం, ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత శ్రమైనా చేస్తాం, ఎక్కడికి వెళ్ళమన్నా, ఏం చేయమన్నా, ఎవడి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాము. ఎందుకో తెలుసా? బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. మనిషి బ్రతుకుట కొరకు ఎంత త్యాగమైన చేస్తాడు, ఎంత తెగింపైనా చేస్తాడు. రూపాయి లేకపోయినా లక్షలు లక్షలు అప్పు తెచ్చుకొనైనా బ్రతికించుకోవడానికి తనను తాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆదామునకు కూడా అదే ఆలోచన. పొరపాటున ఇప్పుడు ఆదామును వదిలిపెట్టండి, ఇప్పుడు గనుక ఆదామిల్లా పండు తిన్నాడంటే ఇక మరణం ఉండదు. ఆదామునకు ఆ పండు తింటే మరణము ఉండదు. ఇక అదే ఇప్పుడు ఏ రోగాలైతే ప్రకటించాడో ఆ జీవితాంతం ఇప్పటి వరకు చెమటోర్చాలా, కష్టపడాలా, అంత శ్రమ అనుభవించాలంటే అసాధ్యం. అందుకే అక్కడ వ్రాయబడింది, మరలా చదవండి. ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తిని, అంటే మంచి చెడ్డల ఫలాలను తిన్న తను ఇది కూడా తిని, ఒకవేళ నిరంతరం, అక్కడ వ్రాయబడిన మాట అది, నిరంతరము జీవించినేమో. నిరంతరము అంటే దేవుడికి బ్రతకడం ఇష్టం లేదు, చంపడము తన ఉద్దేశమా? కాదు. జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఆ శిక్షను అనుభవిస్తున్నటువంటి వారు, వ్యాధి బాధలు, సమస్యలు అన్ని కూడా అక్కడే ప్రారంభించబడినందున ఇప్పుడు గనుక వారు వెళ్ళి పండు తిన్నారంటే, జీవవృక్ష ఫలములను తిన్నారంటే ఇక జీవితంలో ఇక వాళ్ళకు మరణం అనేది ఉండదు. అది ఎంత నరకము అని అంటే, ఇక కాలికి పుండవుతుంది, అది మానదు.
సావనివ్వదు. ఎలా ఉంటుందంటే ఇక నరకం కంటే ఎక్కువ కదా. అందుకని వీళ్ళు ఇక్కడే ఉంటే ఏదో ఒక సందర్భంలో పరిగెత్తుకొని వచ్చి తింటారు. కాబట్టి వీళ్ళను బయటకు పంపాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను బయటకు పంపిస్తా ఉన్నాడు. చదవండి 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏడేని తోటలో నుండి అతన్ని ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు ఆదామునకు? నువ్వు కష్టపడి పొలం సేద్యం చేసుకొని నువ్వు బ్రతకాలి. సేద్యం చేయాలంటే ఏదైనా పని లేదు, ఏదైనా పని లేదు. ఏదైనా ఒక ప్రత్యేకమైన సృష్టి. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు ఇక్కడ ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. ఆదాము ఏదైనా సృష్టించబడ్డాడా, ఏదైనా బయట సృష్టించబడ్డాడా? ఏదైనా 2వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. దేవుడు నరుని ఎక్కడ నేల నుండి సృష్టించాడు. చదవండి 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊరగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏడేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎక్కడ సృష్టించాడు దేవుడు ఆదామును? నేల మీద, అంటే బయట సృష్టించాడు. సృష్టించిన తనను తన కొరకు ఒక ప్రత్యేకమైన తోట, ఏదైనా తోటను తయారు చేసి దీంట్లో ఉండవయ్యా ప్రశాంతంగా తీసుకొచ్చాడు. ఆ ఆధిక్యతను, ఆ ఆశీర్వాదాలను అనుభవించలేకపోయాడు ఆదామవ్వలు. అందుకే నువ్వు ఏ నేల నుండి తీయబడ్డావో ఆ నేలకి పంపిస్తున్నాను బిడ్డ. ఇక అక్కడే చల్లవ బ్రతుకుపో. ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇక్కడ చోటు లేదు. ఎందుకంటే ఇక్కడ జీవవృక్ష ఫలములు ఉన్నాయి. నువ్వు దాన్ని మొదలు దీన్ని తిన్నా నీకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ నేను చేయొద్దన్న పని నువ్వు చేసి నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు మరలా ఆ తప్పు చేసావంటే నీకు అసలు మరణం అనేది ఉండదు. ఇక నీకు విమోచన అనేది ఉండదు. నీ జన్మకి అసలు అర్థమే ఉండదు. బయటకు వెళ్ళిపో అన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమ దోపిడ్లారా, తాను ఏ నేల నుండి నిర్మించబడ్డాడో ఆ నేలకే తనను పంపించాడు. అందుకే మనం పోయిన వారంలో నేర్చుకున్నాం, నీవు మన్నే కనుక తిరిగి మంటిలోనే కలిసిపోతావు. ఎందుకంటే నీ దేహము మంటి నుండి తయారు చేశాను. ఆ మంటి అయినా నీ దేహం మంటిలో కలిసిపోతుంది. నీలో పెట్టిన ఆత్మ నా దగ్గర నుండి వచ్చింది కనుక ఆత్మ నా దగ్గరికి వస్తుంది. అందుకని అదేవిధంగా దేవుడు శపించి తనను ఎక్కడికి వెళ్ళగొడుతున్నాడు? ఆ నేలలోనికి ఏదైనా తోట బయటకు వెళ్ళగొట్టడం మనం చూస్తాం. 24వ వచనం ఫాస్ట్ గా ముగించుకుందాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున్న కెరూబులను జీవవృక్షం పోవు మార్గమును కాల్చుటకు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టెను. హల్లెలూయా. దేవుడు ఆదామును ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే వీళ్ళిద్దరు కూడా పాపము చేశారు. పాపులకు పరిశుద్ధమైన స్థలంలో చోటు. ఇప్పుడు ఏదేను దేవునికి సాదృశ్యముగా ఉన్నదంటే పరలోకమునకు సాదృశ్యముగా ఉన్నది. బయట తయారు చేయబడిన నరుని ఇక్కడికి ఎందుకు అని అంటే దేవుడు కూడా ప్రతిరోజు ఏదేనులోనికి దిగి వచ్చేవాడు. ఎందుకంటే అంత పవిత్రమైన ప్రదేశము అది. ఆ పరిశుద్ధమైన స్థలంలో ఈ రోజున ఏం జరిగిందంటే పాపము జరిగింది. మరి ఆ పాపమును బట్టి దేవుడు వారిని బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. పాపముతో వాళ్ళు అక్కడ ఉంటే మరి అక్కడ స్థానం లేదు కదా, అవకాశం లేదు కదా. అందుకే మీరు బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ మీకు చోటు లేదు అని దేవుడు చెప్పేశాడు. తర్వాత వాళ్ళు మరలా ఎప్పటికీ ఈ వైపునకు రాకుండా, ఎందుకంటే మళ్ళా ఏదో ఒక సందర్భంలో కోరిక పుడుతుంది. అప్పటికప్పుడే మనుషులు మారిపోతాయి అన్నమాట. మనుషులు ఒకటే కానీ మనసులు అప్పటి నిమిషాలు సిట్కేస్తే ఒకసారి మారిపోతాయి. సిట్కేస్తే మనసు మారుతుంది. మనసు మారి మరలా పొరపాటు వైపు వచ్చాడు అనుకో, దేవుడు ఏం చేశాడంటే
ఆ ఏదేను తోటలోనికి వెళ్ళి ఆ తూర్పు భాగం వైపు ఆ ప్రత్యేకంగా ఆ ద్వారం ఏదైతే ఉన్నదో ఏదేను మార్గము, అక్కడ కెరూబులను అడ్డుగా పెట్టాడు. ఎవరిని? కెరూబులు అంటే పరలోక సంబంధమైనటువంటి దూతలు, పరలోకం నుండి దేవుని దూతలు కెరూబులు, శరాపులు అనేటటువంటి 3 రకాలైనటువంటి పరలోక సైన్య సమూహాలు ఉన్నాయి దేవునికి. ఆ కెరూబులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అవి ఏం లేదు, వచ్చారంటే చాలిక వేసి కత్తివాట వేసేయడమే, తల తెగనరకడమే వాళ్ళు. అందుకని వాళ్ళని కావలు పెట్టాడు. ఒకవేళ వీళ్ళు కూడా దేవుని తత్వం కలిగిన వాళ్ళే, గుణ లక్షణాలు కలిగిన వాళ్ళే, ఒకవేళ వీళ్ళు మనసు మార్చుకొని అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నా యాదమని వీళ్ళు పంపించిన గాని లోపల జీవవృక్షం చుట్టూ దేవుడు ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలలను పెట్టాడు. ఏంటి? అంటే కత్తులను పెట్టాడు, ఇక మండుతూ ఉన్నాయి. ఖడ్గము అది మండుతూ 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 అక్కడ తిరుగులాడుతూ ఉన్నదన్నమాట. వచ్చాడంటే ఇక వేసేయడమే, ఇంకో మాట ఉండదు, అక్కడ కనికరం ఉండదు. దేవుడు అని అయ్యో పాపం అని అన్నాడు కానీ అక్కడ వాటికి కనికరం అనేది ఉండదు. ఏసేయడం ఒకటే తెలుసు. అందుకని ఇక్కడ మిస్ అయ్యాడా? ఏదైనా తోటలోనికి అసలు ద్వారంలోనే కాపు పెట్టాడు. అక్కడ కానీ మిస్ అయ్యాడంటే మరలా అక్కడ కానీ మిస్ అయ్యాడంటే మళ్ళా లోపలికి ఆ చెట్టు దగ్గరికి రాకుండా చెట్టు చుట్టూ కూడా ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలలను మండుతూ, ఆ ఖడ్గము ఎప్పుడు కూడా దేవుని ఖడ్గం అన్నమాట. మండుతూ సెగలు కక్కుతూ రౌండ్ లేస్తా ఉన్నది ఆ జీవవృక్ష ఫలముల చుట్టూ. పోవడానికి పోయాడా? కాలి బూడిదైపోతాడు ఆదాము. అందుకని ఎప్పటికి రాకుండా బయటకు పంపించేశాడు. ఇక వాటి కావలు పెట్టాడు. ఈరోజు మనం గమనిస్తే ఏదేను తోట నిజంగా ఉన్నది నిజమే, కానీ ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. ఇప్పటి కనుక అందుబాటులో ఉన్నట్లయితే మన పరిశోధకులు మామూలు పరిశోధకులు గారు. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయంటని ఎన్ని రీసెర్చ్లు చేసేవాళ్ళు, ఎన్ని తంటాలు తెచ్చేవాళ్ళు లోకం మీదకి. అందుకని దేవుడు వీళ్ళు చేస్తారని ఆయన అనేసి ఎక్కడో భూమిలో కప్పెట్టేశాడు. ఇక మటుమాయమైపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఏదేను తోట. ఇప్పటికీ పరిశోధనలు ఇంకా సైంటిస్టులు చేస్తూనే ఉన్నారు, బైబిల్ పండితులు. నో అడ్రస్. కాకపోతే ఆ చెప్పిన అడ్రస్ అంతా కరెక్ట్గా ఉన్నది, పక్కాగా ఉన్నది. ఎందుకంటే ఆ యూప్రటిస్ నది, ఇంకా హిద్దికేలు నది, కొన్ని భాగాలు, కొన్ని ప్రాంతాల పేరు చెప్పాడు. అవన్నీ ఇప్పటికీ మన ఏమంటారు ప్రపంచ చరిత్రలో ఉన్నాయి. ఆసియా ఖండం, ఈ ఆఫ్రికా ఖండాల మధ్యలో ఈ భూభాగాలన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు ఏదైనా తోటను తీసేశాడు, ఎత్తిపడేశాడు. ఇప్పుడు మనకు ఆ ఏదైనా తోట ఎక్కడ కనబడుతుందంటే మనమందరము కూడా క్రీస్తు రాకడలు ఎత్తబడిన తర్వాత అక్కడ మరలా మనకు ఆ తోటలో తిరిగి అవకాశాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజున వారిని పంపించింది ఎందుకంటే మరలా నూతనమైన ఏదైనా తోటలోనికి నూతనమైన వ్యక్తిగా, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నిన్ను లోపలికి తీసుకురావడానికే దేవుడు ఆ రోజున ఆదామవ్వలను బయటకు పంపించడం జరిగింది. ఈ రోజున మరి మన స్థితి ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రోజున మనం 4 విషయాలు ప్రాముఖ్యంగా నేర్చుకున్నాం. ఏంటి అవంటే, మొదటిది ఆదాము తన భార్యకు పేరు పెట్టడం. ఎందుకంటే జీవము కలిగిన ప్రతి వానికి ఆమె తల్లి. తర్వాత దేవుడు చర్మపు చొక్కాలను ఆదాము వాళ్ళకు తొడిగించాడు, వారి కొరకు బలి ఇచ్చాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు బలియాగమై నీతి రక్షణ అనే వస్త్రాలను మనకు తొడిగించాడు. అవి రోజున మనం కలిగి ఉన్నామా? నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఇదిగో జీవవృక్ష ఫలాలు మరలా తిని ఆ నిరంతరం పాపములో జీవించకుండా
దేవుడు వారిని బయటకు వెళ్ళగొట్టాడు. బయటకు వెళ్ళగొట్టడం మనకు శాపముగా, లేకపోతే దేవుడు చేసిన పని మంచిది కాదన్నట్టుగా కనబడుతుందేమో, కానీ దేవుడు ఆదాము వాళ్ళకు మేలు మాత్రమే చేశాడు. ఒకవేళ అలా చేసి ఉంటే వాళ్లకు చావు అనేది ఉండదు. నిరంతరము పాపములో, ఇంకా ఆ శాపముల మధ్యలో బ్రతికేటటువంటి వారు, ఇక వాళ్ళు చావు కోరుకున్న వారిలోనికి చావు రాదు. అందుకని ఆ స్థితిలో నుండి వారికి విమోచన కలుగజేసి బయటకు నడిపించాడు. ఈ రోజున మనలందరినీ కూడా ఆదాము మొదలుకొని మన వరకు కూడా మనమందరం ఏదైనా తోటల నుండి బయటకు వచ్చిన వారమే. అయితే ఈ రోజున ఒక ఏదైనా తోట వంటి మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ తోటలో, ఈ గుమ్మములో, ఈ పరలోకపు గవినిలో మన జీవితాలను చక్కబెట్టుకొని ఆ మరలా పరమ కానాను, ఆ ఏదైనా తోటలోనికి వెళ్ళడానికి, పరలోకం అనే ఏదైనా తోటలోనికి వెళ్ళడానికి మన హృదయాంతరంగాలు, మన మాటలు, మన క్రియలు అన్నీ కూడా సరిచేసుకొని సరిదిద్దుకొని ఆ పరమ ఏదేనులోనికి మనం అందరము వెళ్ళుదుముగాక. కాబట్టి అందరము కూడా ఆ పరమ ఏదేనులో ఉండడానికి మన హృదయాలను సిద్ధము చేసుకుందాం. మరలా వచ్చే వారం వారు ఆదాము వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత నిజంగా దేవుడు చెప్పినట్టు జరిగిందా, ఏంటి పరిస్థితులు అని మనం కొన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. అందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. విన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన దేవుడు ఎంత మంచివాడో. కొన్నిసార్లు దేవుడు మనకు గాయము చేసినట్టుగా కనబడవచ్చు, కానీ ఆ గాయము నీ మేలు కొరకే అనే విషయాన్ని రోజున నువ్వు గుర్తించాలి. అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని బాధపడుతున్నావేమో. ఈ రోజున కొన్ని కార్యాలు మనల్ని నొప్పించేవిగా ఉంటాయి. ఆ రోజున ఆదాము వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, మా కొరకు చేసిన ఏదేనులో మమ్మల్ని దేవుడు ఎందుకు ఉండనివ్వలేదు అని బాధపడినప్పటికీ దేవుడు వారి విషయంలో మేలు మాత్రమే చేశాడు. ఒకవేళ వారు మరలా జీవవృక్ష ఫలాలు తిన్నట్లయితే జీవితాంతము ఆ కష్టాలు, శ్రమలు, ఆ బాధలు అనుభవిస్తూ బ్రతకవలసి వచ్చేది. ఆ స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించి విడుదల కలుగచేసి, పరిపూర్ణమైన విడుదల కలుగచేసి వారిని నేలను సిద్ధపరచడానికి బయటకు పంపించాడు. రోజున మారు మనసు పొంది రక్షణానుభవం కలిగి క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఇదిగో బయట లోకములో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నీవు ఆ రక్షణను వస్త్రము కట్టుకొని నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ పరమ ఏదేనులోనికి వెళ్ళడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఆ రోజున దేవుడు ఆదామును బయటకు పంపించింది, తిరిగి మరలా పరమ ఆ ఏదేనులోనికి తీసుకెళ్ళడానికి అనే విషయాన్ని గుర్తించాం. మనము కూడా ప్రభువా, మేము కూడా అనేక మార్లు తప్పుదములు చేసి మరి చాలా విషయాల్లో అయితే ఈ రోజున మా జీవితాలను పరిశీలన చేసుకుంటున్నాం, మా పద్ధతులు మార్చుకుంటున్నాం. పొరపాట్లు చేయకుండా, పాపములోనికి వెళ్ళకుండా, పాపము స్వభావాలు లేకుండా మా జీవితాలను మార్చండి. వాటిని ఎదిరించే పరిశుద్ధమైన జీవితాన్ని, రక్షణ అనుభవం మాకు కలుగచేసి వాక్యపు వెలుగులో మమ్మను కట్టి నడిపించమని వేడుకొనండి. ప్రతి ఒక్కరు కూడా రీతిగా ప్రార్థిస్తుండగా ప్రార్థన చేసుకుందాం.